అసలు అఘోరి దగ్గరికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? శ్రీవర్షిని ఏమంటుంది? మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా శ్రీవర్షినితో? మాట్లాడామండి. తనకి ఏమంటుందంటే, నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, ఎవరు వద్దు, నాకు అమ్మే కావాలంటుంది. దీనికి కారణం ఏంటంటే, తను ఒక వారం రోజులు మా దగ్గర ఉంది. ఆ లేడీ అఘోరి వచ్చేసి ఒకసారి ఏం జరిగిందంటే, టోల్గేట్ దగ్గర కారు పాడైపోతే మేము వెళ్ళాము. వెళ్ళి తనని తీసుకుని మా ఇంట్లోనే 2 రోజులు పెట్టుకున్నాము. తర్వాత కార్ రిపేర్ అఘోరిని తర్వాత కారు రిపేర్ అంతా అయిపోగానే తనని తీసుకుని ఆ కారు తీసుకుని వెళ్ళిపోయినాక తర్వాత నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను, మీరు నాకు చాలా ఆతిథ్యం ఇచ్చారు. కారు 2 రోజులు రిపేర్ అయిపోయింది. కారు రిపేర్ అయిపోయినా కూడా తను వెళ్లకుండా ఏడో ఉంటూ మీరు ఇచ్చే ఆతిథ్యం నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి మాటలు చెప్పి మా చెల్లిని సరే నేను మా అమ్మని కూర్చోబెడతాను. మా అమ్మని, అమ్మ నువ్వు వెళ్ళి లేడీ అఘోరి కదా తనకి తోడుగా ఉండమ్మా అని చెప్పని తనంటే, లేదు నాకు మీ చెల్లి కావాలి, మీ చెల్లి నుంచి నాకు తోడుగా అని చెప్పని అంది. అందుకని తన్ని ఆమెతో ఒంటరిగా ఒక రూమ్లో ఉంచామన్నమాట. ఉంచితే ఒక రోజు ఏం జరిగిందంటే, నేను అనుకోకుండా వెళ్తున్నాను రూమ్లోకి వెళ్తుంటే తను లేడీ అఘోరి మా చెల్లిని ఎదురుగా కూర్చోపెట్టించుకుని ఇలా చేతులతో ముద్రలలాగా ఇలా వేస్తూ ఏదో మంత్రాలు జపిస్తుంది.